లైట్ వేసుకుందాము. మనం కూడా లైట్ వేసేద్దాం. అమ్మ లైట్ వేసింది చూడు. ఆటో ఏమంది? అమ్మా మరి లారీ ఏమంది విరాజ్? అందా అందా. ఓయ్ కుక్క పోవద్దా? కుక్క బో నీకు కుక్క బో. అదిగో బై 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 బీ. జై శ్రీరామ్. బాపం బాపం బాపం. దిబ్బి. సూపర్. ఎక్కేస్తున్నాం బేస్మెంట్. ఏ బయట ఆటోస్ ఉంటాయి, జేసీబీ ఉంటుంది. లైట్ వచ్చింది. వచ్చేసా, బయటకు వచ్చేసాం. అబ్బో 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 అబ్బో, బయట చూసారా ఆటోస్ ఎలా వెళ్తున్నాయి? వాళ్ళు ఇప్పుడు అదిగో దబ్బి. ఏంటది? ఓ మై గాడ్, ఆటో, బస్, ట్రైన్. ట్రైన్ ఏముంది? సో మన క్రీసో డైరీస్లో ద క్రీసో డైరీస్. ఓకే, ద క్రీసో డైరీస్. సో దీంట్లోనే ఏం చేస్తాం? మన డైలీ బ్లాగ్స్, మన పిల్లలతో మూమెంట్స్. ఎందుకంటే ఈరోజు ఎందుకు స్పెషల్? విరాజ్ విరాట్ ఎందుకు స్పెషల్? మొత్తానికి కష్టపడి 2 ఏళ్ళు కంప్లీట్ చేశారు. వాళ్ళు చాలా ఈజీగానే కంప్లీట్ చేశారు. కొంచెం అటు ఇటు అంటే అంత ఎక్స్పీరియన్స్ లేదు కదా. ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా చాలా కష్టంగానే ఉంటుందిలే. దట్స్ వాట్ ఐ అండర్స్టూడ్ ఫ్రమ్ ఎవ్రీవన్. బట్ అగైన్ ట్విన్స్ అంటే యునో ఇట్స్ అ రియల్ డీల్ యాక్చువల్లీ. ఇంకా అక్కడ చూడండి, ఇప్పుడు మనం సైలెంట్గా ఉన్నారు. అదే ఇప్పుడు డే కేర్లో అక్కడ కూడా ఓ మై గాడ్ అసలు వాళ్ళు అసలు కొట్టుకుంటున్నారా అంటే, అవునా కొట్టుకుంటారు కూడా నా వీళ్ళు అని అడిగారు. వీళ్ళు చాలా సైలెంట్ గా ఉంటారు, చాలా బాగా ఆడుకుంటారు. దే ఆర్ వెరీ ప్లేఫుల్, దే ఆర్ వెరీ ఎంజాయింగ్, అకామిడేటివ్, అడ్జస్టబుల్ యాటిట్యూడ్ వాడేస్తారు. బట్ ఇంటికి వస్తే చూడాలి, ఓ మై గాడ్ అంటే అన్ని బైటింగ్స్ అనమాట, బైట్ మార్క్స్. దే విల్ ఆల్వేస్ బైట్ ఈచ్ అదర్, దే విల్ ఆల్వేస్ పుల్ దేర్ హెయిర్స్. ఓ మై గాడ్. సో ఇట్స్ అ రియల్ డీల్ టు డీల్ విత్ ద ట్విన్ బాయ్స్. I think this is the best time for us to share all these beautiful moments with everyone. ఈ డిజిటల్ డైరీస్లో మనం మన క్లోజ్ ఫ్యామిలీతో పాటు ఈ వైడర్ ఫ్యామిలీ కూడా చూసి మనకి ఇలా చేయండి, ఇలా చేయొద్దు, వాళ్ళు కూడా దే విల్ అటర్ దేర్ బ్లెస్సింగ్స్ అండ్ లవ్ ఫర్ విరాజ్ అండ్ విరాట్. సో చాలా బాగుంటుంది. మేబీ వాట్ వీ కెన్ డూ ఇస్ షేర్ సమ్ టిప్స్ యాక్చువల్లీ. ఓకే, ఒక అంటే యూనో ఏది చేస్తే ఈజీగా ఉంటుంది, ఏది చేస్తే ఈజీగా ఉండదు, ఏవైతే మనం మిస్ అయ్యాము, ఆర్ వాట్ షుడ్ హావ్ బీన్ బెటర్. ఏంటది అక్కడ అరటిపండ్లు ఉన్నాయి కదా, బనానా. ఏది బనానా? బాయ్ చెప్పేసే మామ్కి. సో ఇలా ఐసోఫిట్ సీట్స్ లో ఎలా అలవాటు చేసాము, ఎవ్రీథింగ్ వీ కెన్ షేర్ ఎవ్రీథింగ్. ఇట్స్ నాట్ రియల్లీ అన్ ఈజీ జాబ్, బట్ అగైన్ ఇట్స్ నాట్ టూ టఫ్ యాజ్ వెల్. ఎగ్జాక్ట్లీ. అండ్ దట్ టు ఈ వీడియోస్ మనం ఓన్లీ ట్విన్ బేబీస్ గురించి అలా చేయము. ఇట్స్ అబౌట్ హ్యావింగ్ సమ్ ఫన్ టైమ్ విత్ కెమెరా, విత్ కార్. అండ్ ఈవీ ఈజ్ ఎ రైట్ చాయిస్ అని చాలా మంది ఇప్పటికీ క్వశ్చన్స్ చేసుకుంటూ ఉంటారు కదా, లైక్ ఎస్పెషల్లీ కార్ లైక్ హ్యారియర్ ఈవీ. సో ఓనర్షిప్ రివ్యూ కూడా ఇవ్వచ్చు మనం. అందరూ మనం రివ్యూ ఇవ్వం, మనం ఓనర్షిప్ ఫీడ్బ్యాక్ ఇస్తాం. అలాగేలే. ఓకే ఓకే ఓకే. సో ఓనర్షిప్ ఫీడ్బ్యాక్. సో డైలీ లైఫ్లో ఎలా ఉంటుంది? అప్పుడప్పుడు నా వంట పెంట. సో ఏదైనా కొత్త వెరైటీ ఏదైనా చేసేసి అద్భుతంగా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసినవి అలాంటివి చూపిస్తాను. ఓకే, నాట్ మిస్ఫైర్స్. ఓకే, సో ఐ విల్ డూ దట్. ఓకే, ఆర్ ఎల్స్ మిస్ఫైర్స్ బిహైండ్ ది సీన్స్ ఉంటాయి. నో 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 నో, అమ్మో అసలు
అలాంటివి ఎందుకు చూపిస్తున్నాము, అసలు చూపించకూడదు. కానీ ఫ్యాక్ట్ చెప్పాలంటే మిస్ఫైర్ అవ్వడానికి స్కోపే లేదు. నో టైమ్ టు డై అంటారు కదా, అలాగే వీ హ్యావ్ నో టైమ్ టు గెట్ సిక్, నో టైమ్ టు హ్యావ్ ఎనీ మిస్ఫైర్. ఓ మై గాడ్, ఎంత ఆప్టిమమ్ గా రన్ అవ్వాలంటే విరాజ్ నైట్మేర్. బట్ సమ్ టైమ్స్ ఇట్స్ an absolute pleasant to do. నిజంగా, ఎందుకంటే ఇట్స్ సచ్ ఎ బ్లెస్సింగ్ దట్ వీ హ్యావ్ దెమ్. వాళ్ళు వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ ఉంటే ఎలాంటి మూడైనా సరే రిఫ్రెష్ అయిపోతుంది. మామ్, వాళ్ళకి బనానా చెట్లు బాగా ఇష్టం, అరటిపళ్ళ చెట్లు బాగా ఇష్టం. సో చూసినండి మామ్ అంటారు. వాళ్ళకి వాళ్ళకి చాలా ఐటమ్స్ ఇష్టం. వాళ్ళకి ఆటోస్ అంటే ఇష్టం, జేసీబీస్ అంటే ఇష్టం, కార్స్ అంటే ఇష్టం, వాటర్ అంటే ఇష్టం, ఇంకా ఏమంటే ఇష్టం, లారీ అంటే ఇష్టం, జేసీబీ, ట్రక్ అంటే ఇష్టం. హే, వాటర్ లేక్ వచ్చింది, అదిగో బొప్ప చెరువు వాటర్ లేక్ ఆన్ యువర్ లెఫ్ట్. ఏ బొబ్బ చెరువు ఏది? హే, మనం మైక్ మర్చిపోయాం. ఓ, బట్ ఇట్స్ ఓకే ఎనీవే, ఇట్ డజంట్ రియల్లీ మ్యాటర్ నా ఒపీనియన్ లో. యా, బట్ మేబీ లిజనర్స్ చెప్తారు వాట్ దేర్ ఒపీనియన్ ఇస్. యా, బొబ్బ చెరువు. బొబ్బా, నేను అప్పుడప్పుడు వస్తూ ఉంటాను, బట్ బేసికల్లీ కృష్ణ డ్రాప్ చేస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరిని తీసుకొస్తూ. చిన్న డిస్టెన్స్ అయితే కాదు, పెద్ద డిస్టెన్సే, 20 kilometers, 22 kilometers. ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్, అఫ్ కోర్స్ ఐ నో. నేను ఒకసారి నడుపుతూనే నాకు చాలా భయం వేసింది, బట్ డైలీ ఒక్కడే నడుపుతూ ఉంటాడు. ఐ డోంట్ నో హౌ హి ఇస్ డూయింగ్. నాకేం లేదు, క్రెడిట్ అంతా వాళ్ళదే. యాక్చువల్లీ వాళ్ళు దే ఎంజాయ్ ఆల్ ద వెహికల్స్ అండ్ దే ఎంజాయ్ ఆల్ ద ఫన్ స్టఫ్ హ్యాపెనింగ్ అరౌండ్. కుక్కల్ని చూస్తారు, ఆవులను చూస్తారు. బట్ యా, ఈ పాయింట్కి రావడానికి చాలా టైం పట్టింది. నాట్ చాలా, 3-4 days. సో ఈవెన్ దో హ్యావ్ IRVM, నేను వాళ్ళని చూసుకుంటూ ఉంటాను. లైక్ వాళ్ళు ఏం చేస్తున్నారు, సరిగ్గా కూర్చున్నారా. ఐసోఫిక్స్ సీట్స్ ఆర్ నాట్ లైక్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా ఉండదు. అదొక 5-point సేఫ్టీ మెజర్ అంతే. బట్ యా, దాని గురించి సెపరేట్గా మాట్లాడదాం. కానీ సో వీళ్ళని తీసుకుని ట్రావెల్ చేయడం, కూర్చోబెట్టడం, అలవాటు చేయడం అనేది ఇట్స్ రియల్ బిగ్ డీల్. చాలా పెద్ద ప్రాసెస్. 1-2 days అయితే దేవర్ ఆల్రెడీ క్రయింగ్. జస్ట్ కార్ దగ్గరికి వెళ్తుంటేనే ఏడు మొదలు పెట్టేసి కూర్చోడానికి ఒక గంట సేపు. ఫస్ట్ టైం మాకు సీట్స్ పెట్టడానికి, మై గాడ్, దట్స్ ద బేకారెస్ట్ సీట్ బెల్ట్. ఇప్పటికీ ఐ రియలీ హేట్ ఇట్, బట్ అగైన్ దట్స్ ద సేఫెస్ట్ వన్. నాకు ఇప్పటికీ చిరాకు వస్తుంది ఒక్కొక్కసారి. అండ్ అఫ్ కోర్స్ వాళ్ళు ప్రతిసారి బొమ్మల్లా కూర్చోరు. ఒక్కొక్కసారి దే వాంట్ టు మేక్ బిగ్ టాంట్రమ్ అవుట్ ఆఫ్ ఇట్. అండ్ దట్ రీజన్ ఉంది. వాళ్ళు సేమ్ టైం వాళ్ళకి సెటిలింగ్ పీరియడ్ కూడా అవుతుంది అనమాట, లైక్ డే కేర్లో. సో డే కేర్లో సెటిలింగ్ పీరియడ్ అవుతుంది కాబట్టి, డే కేర్ ఎట్ మై ఆఫీస్ వాళ్ళు పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఉంటారు కాబట్టి, వాళ్ళకి కార్ ఎక్కుతుంటే వాళ్ళకి ఫస్ట్ గుర్తొచ్చేది ఓకేనా, నాకు వీళ్ళు వదిలేస్తారు అని గుర్తొస్తుంది. సో పాయింట్ ఏం చెప్తున్నానంటే, ఫస్ట్ ఇది ఒక ఇన్స్ట్రక్షన్స్ ఛానల్ కాదు, టిప్స్ ఛానల్ కాదు, జస్ట్ ఫాలోవర్స్. మేము మా కిడ్స్ ఎలా ట్రావెల్ చేస్తాం, డైలీ లైఫ్ వ్లాగింగ్, ఇది మా కోసమే చేసుకుంటున్నాము, బట్ అగైన్ మీకోసం కూడా. సో ఏదైతే మేము మిస్ అయ్యామనుకుంటున్నామో అవన్నీ క్యాప్చర్ చేద్దామని. ఫర్ ఎగ్జాంపుల్, హే, ఐసోఫిక్స్ సీట్స్ కిడ్స్ని ఎలా పెట్టి ఎలా ట్రావెల్ చేయాలి, ఇవి గుడ్ ఇనఫ్, డే కేర్ ఎలా తీసుకోవాలి, ఎలా ప్లాన్ చేయాలి, ఏ బ్యాగ్ పెట్టుకోవాలి, ఏ బాక్స్ పెట్టాలి. ఓ మై గాడ్, ఇట్స్ రియల్ బిగ్ డీల్. వాళ్ళకి వాటర్ తాగించాలి. మధ్యలో కార్లో నేను డ్రైవ్ చేస్తుంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ అమ్మ గుర్తొస్తుంది. ఈవెన్ అమ్మ వెళ్ళి ఎక్కిస్తుంది. ఎక్కించిన తర్వాత అమ్మ వెళ్ళిపోతుంటే అమ్మ ఏడుస్తారు. వాళ్ళని ఎలా డైవర్ట్ చేయాలి. అక్కడ జేసీబీస్ ఉంటాయి కదా, దాని గురించి చెప్తున్నాడు బిల్డింగ్ లోపల. క్యాప్చర్ చేసుకుని కొన్నేళ్ళ తర్వాత మేమే వచ్చిన చిరునవ్వుతో టైం పాస్ చేయొచ్చు. బ్రిడ్జి ఇట్లా చెప్తున్నాడు విరాట్. ఓకే, బ్రిడ్జికి బాయ్ చెప్పు. సో యా, ఈ chaotic మూమెంట్స్, ఈ బ్యూటిఫుల్ మూమెంట్స్ని క్యాప్చర్ చేసుకోవడానికి. బట్ అట్ ద సేమ్ టైం మేము ఏదైతే ఇలాంటి వీడియోస్ ఏమైనా ఉంటే మనం చూసి టిప్స్ తీసుకోవచ్చు కదా. సో ఇట్స్ నాట్ అబౌట్ టీచింగ్ యువర్ టిప్స్, బట్ యా, మేము మా ప్రాక్టీసెస్ షేర్ చేస్తాం, ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తాం. దెన్ యూ కెన్ ఇలా చేసుంటే బాగుండు అనుకున్నవి. ఇన్ఫాక్ట్ మీరు కూడా, మీలో చాలా మంది ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఆఫ్ కోర్స్, అయ్యో, ఐఎమ్ ఆల్ ఇయర్స్ యాక్చువల్లీ. So yeah, let's have some fun and
థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెల్కమ్ టు ద క్రీసో డైరీస్. యా ద క్రీసో డైరీస్. యా నువ్వు అన్నిసార్లు దా అనుకో, నేను ఒకసారి చెప్పాను నీకు దా అని. ఒక్కసారి చెప్తే నేను 100 సార్లు చెప్తానే అలా కాదు. విరాట్ బాయ్ చెప్పు. ఇది అమ్మ వాళ్ళు ఫుల్ ఇప్పుడు మండే మూడ్ లో ఉన్నారు. వాళ్ళకి ఫుల్ గా వీకెండ్ ఎంజాయ్ చేసేసి ఇప్పుడు డే కేర్కి వెళ్తున్నారు కదా, అందులోనే బర్త్డే, అందులోనే హెడ్ బాత్. హే వాళ్ళ ఫ్రెండ్స్ కోసం తీసుకొని గిఫ్ట్స్ చూపిద్దాం నెక్స్ట్. ఓ మై గాడ్. ఓకే బాయ్ గాయ్స్. బాయ్. నాన్న నాకు కానుక ఇచ్చారేంటో చెప్పండి. 2 చక్రాల సైకిల్ అండి, ఇక్కడ చూడండి. ఈ పాటలో వస్తున్నాయి మనకి. నేను విటరావే మందలు నీ రాస్తానులే, దెబ్బలు అన్నీ మానిపోతాయి నువ్వు ఎదిగే లోపలే.